రైట్ మనం విజువల్స్ లో చూడొచ్చు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ని పరామర్శిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని పరామర్శించడానికి రావడం జరిగింది. రైట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు. కేసీఆర్ తో కలిసి సీఎం జగన్ లంచ్ చేయనున్నారు. మీటింగ్ అనంతరం సీఎం జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. ఈ మధ్యనే మాజీ సీఎం కేసీఆర్ కి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన నందినగర్లో రెస్ట్ తీసుకుంటున్నారు. రైట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని సీఎం జగన్ పరామర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారని కేసీఆర్ తో కలిసి సీఎం జగన్ లంచ్ చేయనున్నారు. మీటింగ్ అనంతరం సీఎం జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. ఈ మధ్యనే మాజీ సీఎం కేసీఆర్ కి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన నందినగర్లో తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్ చెప్పండి, వీరిరువురి కలయిక ఎలా చూడొచ్చు అంటారు? ఇటుపక్క షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం, ఇటుపక్క జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని కలవడం, ఈ రెండు పరిణామాలు ఒకే రోజు చోటు చేసుకోవడం ఎలా చూడొచ్చు అంటారు? డీటెయిల్స్ ఏంటి? కాసేపటి క్రితమే నందినగర్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. తాడేపల్లి నుంచి 10 గంటలకు బయలుదేరిన ఫ్లైట్ లో బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి 11:20 హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంది. అక్కడ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ నుంచి నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వారు చేరుకున్నారు. ఆ తర్వాత నందినగర్ లో నివాసంలో
కేసీఆర్ తనయుడు కేటీఆర్ జగన్ కు స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్ ను పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి వెంట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇవాళ వారితో కలిసి వచ్చారు. ఇటీవల కింద పడిన కేసీఆర్ కాల్ జారి కింద పడిన నేపథ్యంలో హిప్ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్సను వైద్యులు చేశారు. అనంతరం సుమారు 4 వారాల పాటు రెస్ట్ లో ఉండాలని చెప్పే నేపథ్యంలో నందినగర్ లో తన నివాసంలో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఇవాళ గత కొన్ని రోజులుగా కేసీఆర్ కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఏర్పాటు చేస్తాం మనకు తెలుస్తుంది. కానీ తెలంగాణలోని ఎలక్షన్స్ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంత పోస్ట్ పోన్ జరిగినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎట్టకేలకు ఇవాళ ఉదయం పూట తాడేపల్లి నుంచి బయలుదేరినటువంటి జగన్ కాసేపు క్రితమే నందినగర్ లో నివాసంలో చేరుకొని కేసీఆర్ పరామర్శించారు. వీరిరువురి మధ్య కూడా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. తొలుత అంటే ఏ విధంగా జరిగింది యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం హిప్ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అడిగినట్టు కూడా కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నట్టు జగన్ అక్కడున్న వర్గాల సమాచారంగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత లంచ్ కేసీఆర్ తో పాటు లంచ్ కూడా జగన్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అంటే మొత్తంగా ఇవాళ జరిగిన పరిణామాలు చూసినట్లయితే ఒకవైపు తన సోదరు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడం, ఇవన్నీ కూడా జరిగే పరిణామాలు కూడా జరిగే వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కొద్దిసేపు వారు ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. అంటే మొత్తానికి ఏపీ రాజకీయాలు అదేవిధంగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి వీరి మధ్య చర్చకు రానున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మరో 2 నెలల్లో ఏపీలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో జగన్ కు అదేవిధంగా కేసీఆర్ కు ఉన్న సాహిత్యం నేపథ్యంలో కొన్ని సూచనలు కూడా చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే క్రితం సారి కూడా ఎన్నికల సందర్భంగా కొన్ని సూచనలు కూడా సలహాలు కూడా ఇచ్చినట్టు కూడా మనకు తెలిసిన నేపథ్యంలో ఈసారి కూడా ఈ ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీలో ఏ విధమైన వ్యూహం అనుసరించాలి అనే అంశాలను కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.